మన నెక్స్ట్ రెసిపీ సన్నీ సైడ్ అప్ ఎగ్స్. సన్నీ సైడ్ అప్ ఎగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో పేరు వినడానికి కొంచెం వెరైటీగా ఉంది కదా, అండ్ చూడటానికి కూడా ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎగ్స్ని రెగ్యులర్గా బాయిల్ చేసి ఆమ్లెట్ వేసుకొని తినడం రొటీన్గా అయిపోతూ ఉంటుంది. పిల్లలకి జనరల్గా బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తే కనుక వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. సో మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. చాలామంది పిల్లలు బెల్ పెప్పర్స్ తినాలంటే కూడా బాగా అలరబెడతారు వద్దు వద్దు అని. సో ఇప్పుడు నేను చూపించే రెసిపీలో మనం బెల్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి రెండు అంటే ఎగ్ అండ్ బెల్ పెప్పర్ రెండు వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే ఇదొక మంచి రెసిపీ. కాస్త ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలా హారిజాంటల్గా కట్ చేసుకుందాం. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఎగ్ని జాగ్రత్తగా బీట్ చేసి మనకి ఇందులోనే మొత్తం ఎగ్ వైట్ ఎల్లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, దీన్ని బుల్స్ ఐ అని కూడా అంటుంటారు. అలాగే కాస్త పార్స్లీ, ఇలా కవర్ చేసుకుందాం. సో మనకి ఎగ్ వైట్ ఎల్లో బాగా కుక్ అవ్వాలి. సో ఇలా కవర్ చేసుకొని కాసేపు వెయిట్ చేస్తే కుక్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సన్నీ సైడ్ అప్ ఎగ్స్ రెడీ అయిపోయింది. సన్నీ సైడ్ అప్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ పీసెస్ 2, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, గుడ్లు 2, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్. సన్నీ సైడ్ అప్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో క్యాప్సికమ్ ముక్కల్ని పెట్టి మధ్యలో ఎగ్ బీట్ చేసి వేసుకొని మిరియాల పొడి తగినంత ఉప్పు పార్స్లీ వేసి కాస్త ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే సన్నీ సైడ్ అప్ ఎగ్స్ రెడీ.